విరాట్ చేత మెళ్ళో తాళి కట్టించుకునేది నేనే, విరాట్ బిడ్డని కనిపెట్టేది నేనే. ఒకవేళ అది నాకన్నా ముందే బిడ్డని కన్నా అది పాపపు ముద్దే అవుతుంది. పాపం వాడు తండ్రి లేని వాడిగా బ్రతకాల్సిందే. నా బిడ్డ జోలికొస్తే ముందు నిన్ను చంపేస్తా. నువ్వేంటి పంతులు తీసుకొనొచ్చావు? నా మనవడు సిద్ధార్థకి భూమికి పెళ్లి ముహూర్తం చూడ్డానికి వచ్చాను. ఇక్కడ కూడా విరాట్ కి భూమికి పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను. అవంతిక, భూమి పెళ్లి విరాట్తో జరగదని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోవే. 10 రోజుల్లో విరాట్ కి భూమికి పెళ్లి డేట్ ఫిక్స్ చేసేసాను. భూమికి పెళ్ళంటూ జరిగితే అది నా మనవడు సిద్ధార్థతోనే. నీకు విరాట్ కి పెద్దల సమక్షంలో పెళ్లి జరగబోతోందని బలుపా? అవును, బలుపే. ఏటిప్పుడు? అబ్బో, విరాట్తో పెళ్ళైపోయినట్టే మాట్లాడుతున్నావు. అయిపోయినది కదా. మెళ్ళో తాళి, కడుపులో బిడ్డ. ఇంతకన్నా ఇంకేం కావాలా? పెళ్లి జరగాలంటే నెల టైం ఉంది. కడుపులో బిడ్డ భూమి మీదకి రావాలంటే 6 నెలల టైం పడుతుంది. ఈలోపు ఏదైనా జరగొచ్చు. ఏటి, ప్రాణం తీసేస్తానని బెదిరిస్తున్నావా? జీవిత సత్యం చెప్తున్నాను. సంకల్ప బలం గట్టిగా ఉంటే అనుకున్నది జరిగి తీరుతాదన్నది కూడా జీవిత సత్యమే. నా కన్న తల్లి, నీకున్న తల్లి అవంతికా దేవిని ఈరోజు ఇప్పుడే చంపేయబోతున్నా. అయ్యో 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 ఓసే రాక్షసి, చంపేస్తావా ఏంటి? లేకపోతే నా మీద చేస్తావా? ఎక్స్ట్రాల్ చేస్తే మామూలుగా ఉండదు. అయ్య, నీ మీద కాకుండా పక్కింటి పద్మ మీద చేయాలా? తాళి కట్టిన మగుండా నేను? ఆ మాత్రం హక్కుండదా నాకు? పోలీసుడివైనా పెళ్ళాం ఇష్టం లేకుండా తనని టచ్ చేసే అధికారం భర్తకు కూడా లేదని నాకు కొన్ని లా పాయింట్స్ తెలుసు. ఇది మాత్రం బాగా తెలుసు. కాపురం చేయమంటే మాత్రం తెలీదు. ఎంతైనా క్రిమినల్వి కదా. కానీ నీకు మాత్రం బాగా తెలుసు బ్రోకర్ పని చేయడం. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే. నువ్వేంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ రొమాంటిక్ గా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయండి అని చెత్త సలహాలు ఇస్తున్నావు. తప్పేముంది? అరే, వాళ్ళని చూస్తుంటే లవ్లీగా క్యూట్ గా ముద్దు ముచ్చట్లా వచ్చేలా ఉన్నారు. అందుకే కంగ్రాట్స్ చెప్పాను. పైగా శ్రావణ మాసంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతున్నారు. కంగ్రాట్స్ చెప్తే తప్పేముంది? నీకేంటి ప్రాబ్లం? ఏడ్చాలే. భూమి విరాట్ల పెళ్లి జరుగుతుందనుకుంటున్నావా? మన పెళ్లి జరుగుతుంది అనుకున్నావా? జరిగింది కదా. ఇది కూడా అంతే. కానీ వాళ్ళిద్దరి పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఓసేయ్, ఈసారి మాత్రం వాళ్ళ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పటికీ వాళ్ళిద్దరిని కలవనివ్వను. అబచ్చా, నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చిన ఆ పెళ్లిని ఆపలేరు. చూస్తావా చూస్తావా? అయ్యో, చూడడానికి కదా నేను పెళ్లి చేసుకున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను. అయ్యో బాబోయ్, నా డోస్కి భయపడింది అనుకుంటా. మా అమ్మని లేపేస్తున్నా. మా అమ్మని లేపేస్తే అయినా అంటూ ముట్టు అని కొన్నాళ్ళు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుంటారు. చూపించు, చూడడానికి నేను రెడీగా ఉన్నాను. ఏంటి కోసం బే? ఏదో చూపిస్తావని నేనెదురు చూస్తుంటే ఏదో ఆలోచిస్తున్నావు. నీ క్రిమినల్ మైండ్లో ఏదైనా క్రియేటివిటీ ఉందా ఏంటి? అలాంటిదేమీ లేదు. అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నీ మైండ్ ఏమో ఎక్కడో ఉందంటే.
గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు? బ్రో సిచ్యుయేషన్ తగ్గట్టుగా సాంగ్ పాడకు బ్రో. నిజంగానే గూడు చెదిరిపోయేలా ఉంది. ఏంటి బ్రో, నీకు సాపదిండు ప్రాపర్టీ ఇచ్చారా? అవును బ్రో, అవును. నాకైతే పెళ్ళైనా కానట్టే, ఇక్కడ ఉన్నా లేనట్టే, నేను అన్అఫిషియల్. కానీ నీకేమైంది? చక్కగా పబ్లిక్లో అందరూ చూస్తుండగా నందిక మెళ్ళ తాళి కట్టేశావు, పెళ్లి కూడా చేసేసుకున్నావు. నీకు అఫీషియల్గా పెళ్ళయింది, నువ్వు అఫీషియల్గా ఈ ఇంటికి అల్లుడివి. బ్రో అఫీషియల్ అన్అఫీషియల్ అనకు బ్రో, ఎక్కడో కలు కంటుంది. విరాట్ బాబు, ఎప్పుడు మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాము. కొండమ్మ చెప్పినట్టు నువ్వు నేను కలుసుకోలేమా? అయ్యో ఇది నిద్రపోదురా సామి. ఏదో సౌండ్ వస్తోంది, వచ్చేస్తుంటాడు. ఏంటో బ్రో ఈ నిద్ర లేకుండా ఒంటరి పోరాటం. బ్రో అక్కడ ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ? బ్రో నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. కొంపతీసి చూసేశాడా? అయ్యయ్యో దొరికిపోతాడేమో. ఎవరో ఉంటే ఖచ్చితంగా నా చేతికి దొరుకుతాడు. ఒక్కడిని కూడా వదలదు, అందరిని అరెస్ట్ చేయండి. సార్, ఏం చూస్తున్నారు సార్? సార్, పోలీసులు! అమ్మా దేవి రామ్మా. అమ్మాయి గారు చాలా వెరైటీగా ఉన్నారు, కొత్త ఫ్యాషన్ అమ్మా. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలుస్తోంది. పతితులారా, భ్రష్టులారా, బాధా సర్ప ద్రష్టులారా, దగాపడ్డ అన్నలారా, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత నీ మీదే ఆధారపడి ఉందమ్మా. అయినా మీ ఇద్దరికి పెళ్ళైంది కదా, మరెందుకు? నీ భర్త నీకిష్టమని చెప్పడానికి ఈ అభ్యంతరం. నీ నిర్ణయం ఎక్కువ రోజులు వాయిదా వేయటం కూడా అంత మంచిది కాదమ్మా.